నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేకేజ్ పెట్టరు. ఈడ ఒక ఆమె ఆడాయం ఉంది, అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేకేజ్ పెట్టు చెప్తానా? మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే నాకే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా? ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా? నేను నా భార్య డిటీసీ ఆఫీస్లో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అంటే ఐపీఎస్. సిగ్గులే మొత్తం గబ్బు పడిచింది మీరే ఐఏఎస్ ఐపీఎస్. మొన్న గలాట అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు, యూ హ్యావ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కు మేము పనుకొని నిద్రపోతుంటే వాడికి కొడితే 307 రౌడీ షీటర్లా. మేడం, యూ వాంట్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ డోంట్ నో ABCD ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌ కెన్ యూ బుక్ రౌడీ షీటర్స్? దెర్ ఇస్ లా. ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్లు అంటే యూ సే దట్ యూ పెద్ద ఇది చేసినావు నువ్వా? ఏం చేసినావు? తాడిపత్రి విల్ బర్న్, మాకు జస్టిస్ జరగాలి. నాట్ బర్న్ అని మా ఊరు చేసుకోతాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ ఏమి మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు? నాకు తెలుసు. వైల్ ఐఎమ్ ఇన్ డ్యూటీ, యస్ కమ్ డూ జస్టిస్. ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం జబ్బు పడుతుంది మీరే. No, I am not going to leave anybody. All the breakage fighters, I am going to sit in your houses. మీరేమో పని చేయాల. ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు, డబ్బులు కట్టి సీట్లు వేసుకున్నారు. ప్రతి ఒక్కటి యువర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్, ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్. యూ హ్యాడ్ టు I am asking an inquiry. My by DTC and the transport people. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్స్ హోటల్లో చెప్తావా? బాద్రా మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు. ఏమనుకుంటున్నారా మీరా? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ హానెస్టీ మ్యాన్, సంథింగ్ ఇస్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల. పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తున్నారు సార్. చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు. ఏం సార్, ఎంత దూరం అవుతా అంత దూరం అవుతారా? బ్రేక్స్ పెట్టడంలో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏం రోజు ఏమనుకుంటారా? నా కొడకల్లారా, మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు అన్ని. ఎస్, ఐ నీడ్ జస్టిస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ.
ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాషేస్తారా నీ అబ్బా నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. రే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. మీకెలా బాధ? తగ్గలేదా బాధ? నరకొద్దా నరకొద్దా? నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ దట్ దిస్ ఇస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరకుంటారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ హాస్పిటల్ ఈడ ఒక ఆడాయం ఉంది, అలా కన్నా గలా కానీ. ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీట్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్ హాస్పిటల్ చెప్తానా, మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా? ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా? నేను నా భార్య డీటీసీ ఆఫీస్లో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అంటే ఐపీఎస్. సిగ్గులా మొత్తం గబ్బు పడిచింది మీరే ఐఏఎస్ ఐపీఎస్. మొన్న గలాట అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు, యూ హ్యావ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కు మేము పనుకొని నిద్రపోతుంటే వాడికి కొడితే 307 రౌడీ షీటర్లా. మేడం, యూ వాంట్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ డోంట్ నో ABCD ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌ కెన్ యూ బుక్ రౌడీ షీటర్స్? దెర్ ఇస్ లా. ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్లు అంటే యూ సే దట్ యూ పెద్ద ఇది చేసినావు నువ్వా? ఏం చేసినావు? తాడిపత్రి విల్ బర్న్, మాకు జస్టిస్ జరగాలి. నాట్ బర్న్ అని మా ఊరు చేసుకోతాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ ఏమి మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు? నాకు తెలుసు. వైల్ ఐఎమ్ ఇన్ డ్యూటీ, yes come do justice. ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం జబ్బు పడుతుంది మీరే. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. ఆల్ ద బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ ఇన్ యువర్ హౌసెస్. మీరేమో పని చేయాల. ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు, డబ్బులు కట్టి సీట్లు వేసుకున్నారు. ప్రతి ఒక్కటి యువర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్, ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్. యూ హ్యావ్ టు, ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై డిటిసి అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. నేను ఈ 2 మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్ చూడలే చెప్తావా? బాద్రా మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు. ఏమనుకుంటున్నారు మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ హానెస్టీ మ్యాన్, సంథింగ్ ఇస్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే
ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తున్నారు సార్, చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు, ఏం సార్ ఎంత దూరం అవుతా అంత దూరం అవుతారో బ్రేక్ స్వెటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏం రోజు ఏమనుకుంటున్నారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు ఆన్ మీ. ఎస్, ఐ నీడ్ జస్టిస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ మిరేకిల్స్ వెండర్స్ తమాషేస్తారా? నీ అబ్బా నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా. నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. నీకెలా బాధ? నాకు లేదా బాధ? నరుకుద్దా, నరుకుద్దా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ that this is SP also I given already by submission my అన్ని పేపర్లు with all the proofs. You have to prove that I am a దొంగోడు. ఏం నువ్వు SP అయితేనేమే, నువ్వు DTC అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరుకుతారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినోడు. ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా. తెలుసు, నేను ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధ, బాధరా రే. ఈ అబ్బా నా బాధరా. సద్దలు నా కొడుకనే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టారు నాకు. రామాజులు నీకు ఫోన్ చేసినట్టు ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? గెస్ట్ వాళ్ళు నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, డబ్బుగా పుట్టావు కదరా. తోడి బతికేసరా. లే శివప్రసాద్, DTC ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తేలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ లేకపోతే బయటకు వస్తా. నీకైనా ఉండేది, నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా? ఇదేది ఏడుస్తారా మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ? ఏంద్రా ఇవన్నీ? చదవండి ఎంతమంది. అట్లీస్ట్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇట్ బ్లాక్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ.